బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల మీర, దేవినేని ఉమ వీళ్ళని తప్పితే ఏ రోజు వైసీపీని విమర్శించింది లేదు, ఇంకోటి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి చెప్తా, ఈనాడు రామోజీరావు గారిని విమర్శించాడు, టీవీ5 బిఆర్ నాయుడు గారిని విమర్శించాడు, టీవీ9ని విమర్శించాడు, ఆఖరికి మహాన్యూస్ని విమర్శించాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అయితే అన్ని అనరాని మాటలన్నీ అన్నాడు. ఈయన విమర్శించింది ఒకటి, సాక్షి పేపర్ని ఏ రోజన్నా విమర్శించడం ఎవరన్నా చూసారా? సాక్షి మిగతా మీడియా చిన్న చిన్న విలేకరులను కూడా మీరు చూసాం. 2019 నుంచి 23 వరకు మీ అందరినీ బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయారు, ఆఖరికి మందు బాటిల్కి అమ్ముడుపోయారని రకరకాల వ్యాఖ్యానాలు మిమ్మల్ని అందరినీ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కొత్తగా నన్ను విమర్శిస్తాడని నేను అనుకుంటాను. నాకు తప్ప పెద్ద విషయమే ఉంది. ఇతను మీరు చూస్తే ఆఫీస్లో ఇటుపక్క స్థలం ఆక్యుపై చేయడానికి అతను తిట్టాడు, ఇటుపక్క ఒక హోటల్ చిన్న వ్యక్తికి అటుపక్క చూశాడు, రోజు మీడియాలో చూసాం. ఆ రోజు ఏబి వెంకటేశ్వర గారు 250 మంది 300 మంది పోలీస్ ఫోర్సులు పెడితే కానీ రోడ్డు మీద స్థలం చేయలేదు. పక్కన హోటల్ వ్యక్తి పాపం అతను చిరు వ్యాపారస్తుని కూడా అడుగున్నాడు. ఇతను విమర్శించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఉన్నాడు అంటే ఈ ఒకే ఒక వ్యక్తి, అది జగన్ రెడ్డి. ఇతనికి జగన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే దొంగే దొంగ అంటారు. దొంగే దొంగ అని ఎందుకంటారంటే జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోశాడు. అట్లాగే వీళ్ళు స్కాములు చేస్తా ఈయన ఈ పెద్ద మనిషి, ఈ స్కాములు నేను చేశానని దొంగే దొంగ దొంగ అని అడుగుతూ ఉంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ సైకాలజీ అంతా ఇదే. ఇంకో విషయం చెబుతున్నా, ఈయనకి పరోక్షంగా సీట్ ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సుజనా చౌదరి గారిని ఏమన్నాడు మొన్న, బ్యాంక్ స్కామర్ అన్నాడు. లోకేష్ గారిని ఏమన్నాడు, టికెట్లు అమ్ముకున్నారని. గౌరవ తండ్రిలాగా బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, ఇంకా రోత డైలాగులు వాడాడు. ఈ రోతే ఇతని చరిత్ర. ఈ రోత నిన్న 15 రోజుల నుంచి నేను చూస్తున్నా. నేను మాట్లాడిన విధానంలో ఎక్కడా అతను అగౌరవపరిచి మాట్లాడింది లేదు. మీరు గుర్తుంచుకుంటే 5 సంవత్సరాల బ్యాక్ నా శ్రీమతి మీద ఒక స్టిక్కర్ కేసు ఉన్న సంఘటన కూడా గుర్తు చేసుకుంటా. ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా నాని గారు అనే మాట్లాడాను కానీ ఏ రోజు అసభ్య పదజాలం వాడతాను. ఇప్పుడు దొంగ ఏంటి, చార్లెస్ శోభరాజు దొంగలు ఓకే, మరి విజయ్ మాల్య ఆర్థిక నేరస్తులు, దొంగలు ఏదన్నా ఇంట్లో దొంగతనం చేస్తున్నారేమో, ఆర్థిక నేరస్తులు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. 2 విషయాలు చెప్తున్నా. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ని మీరు బయట పెట్టట్లేదు? ఇదిగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసేవాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే ఆదాయాన్ని కూడా హోటల్లో కానీ, హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుందని. మరి దాని డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్కి వెళ్ళిందా? మరి హోటల్లో బ్యాంకులోనే ఉందిగా, మరి ఏమవుతుంది? దానికి ఒకటి మళ్ళీ దొంగ కంపెనీ, ఓ సూట్ కేసు కంపెనీ పెడతారు. ఆ సూట్ కేసు కంపెనీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది, అది లీజ్ తీసుకుంటున్నారని దాంట్లో పలు నేరాలు, ఆర్థిక నేరాలు చేస్తానే కాకుండా 120 కోట్ల ప్రజాధనాన్ని మింగినటువంటి వ్యక్తుల గురించి బ్యాంకులు ఎందుకు తీసుకుంటున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో తెలుసుకోవాలన్నా. ఒకటే చెప్తున్నా, ఆ 2019-24 సంవత్సరాల్లో జగన్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి బ్యాంక్ అధికారులతో లాలూచి అయ్యి ఈ ఫైలును మూల పడేయటం వల్లే ఇది బయటికి రాలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైల్ రన్ అవుతుందని దొంగ దొంగ అని ఎవరినో అంటే ఆ దొంగే దొంగ అన్నట్టు ఇది చెప్తుంది. నేను ఏదైనా కూడా మీకు ఆధారాలతో ఇచ్చాను. నేను పసలేని సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ ఉంది కదా అకౌంట్, ట్విట్టర్ ఉంది కదా అని రెట్టలు ఎవరి మీద వేయలే. రెట్టలేసే వ్యక్తి కేశినేని నాని గారు, కానీ నేను ఎవరి మీద రెట్టలేట్లా. నేను ఆధారాలతో సహా ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఇది తప్పు, ఈ ఆధారాలు తప్పు అని మీరు ఛాలెంజ్ చేస్తున్నా మీ వేదికగా. నేను చెప్పిన ఏ ఆధారమైనా తప్పు అని కనుక వచ్చి నిరూపించి మాట్లాడగలిగే వ్యక్తి అయితే రమ్మనండి. ఇక గత 9 రోజులుగా చూస్తే నేను నా స్టాఫ్ ఎవరితో యాసిడ్ పోసానంట, ఆ పేరు చెప్పరు, యాసిడ్ పోసానంట, చేయిపోయిందంట. యాసిడ్ పోసి చేయిపడిన వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పారు, అరే బాబు ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఆయనతో ఉంటున్నాం రా బాబు, నువ్వేంట్రా నాన్న అని.
ఇదే వ్యక్తుల పేరు మీద మీరు చూస్తే 2025లో ఇచ్చిన లెటర్లో కూడా ఆ వ్యక్తులందరూ దొంగతనం చేశారని పెట్టిండు లెటర్లు ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఆ వ్యక్తులు అంటే నా దగ్గర దొంగతనం చేశారంట. మళ్ళీ ఇంకో రోజు వచ్చింది